సంగీత కృష్ణ గారు, మీరు చాలా పాటలు రాసిరని విన్నాం. మీరు రాసిన పాటల్లో నుంచి మీకు ఇష్టమైన పాట ఒకటి. చాలా ఉన్నాయి, అందులో ఒకటి ఇది పాడతాను. గున్నమామి తోట కాడల్లో నెరియలో, గుంపు సింతల బాయి కాడల్లో నెరియలో, గున్నమావిడి బాయి కాడల్లో నెరియలో, గుంపు సింతల బాయి కాడల్లో నెరియలో, కొర్ర కొర్ర మిసాలోడు అల్లో నెరియలో, నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో, కొర్ర కొర్ర మిసాలోడు అల్లో నెరియలో, నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో, నీలి రంగు సిరే గట్టి మేలి ముసుగు వేసుకుని మిరపతోట ఎరాబోతెను, చూడగానే తొలి చూపులోన అల్లో నెరియలో, నాతో మాట గలపాలనుకుంటాడు అల్లో నెరియలో, చూడగానే అల్లో నెరియలో, నాతో మాట గలపాలనుకుంటాడు అల్లో నెరియలో, చూడసక్కని అందగాడు అల్లో నెరియలో, నా మనసేదో చేసినాడు అల్లో నెరియలో, చూడసక్క చూపులోడు అల్లో నెరియలో, నా మనసేదో చేసినాడు అల్లో నెరియలో. చాలా బాగా పాడుతున్నారు. ఇప్పుడు దివ్య గారు, మీరు రాసిన పాటల్లోంచి మీకు ఇష్టమైన పాట. నాకు ఇష్టమైన పాట ఓకేనా? ఏడేడు లోకాలు ఏలేటి రాముడే అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు, పతి అంటూ సతి అంటూ మురిసిన రాధనే వదిలేసి రుక్మిణిని పెళ్ళాడినట్టు, పార్వతి ఉండంగా ఆలిగా గంగనే తెచ్చుకున్నాడు తోడుగా, ప్రేమనే మాటనే లేదుగా పెంచుకుంటే ప్రాణాలే పోయేరా, బంధమంటూ మా బతుకు మార్చి మాతో ఆటలే ఆడుతావో, భారమైనవో బరువునిచ్చి బతుకు ఆగంలో దోసేస్తివో, ఏడుకుందునా వేడు కొండల స్వామి గతమెంత గాయాలేరో, ఎట్లా చెప్పురా ఓ దేవనా బతుకు దయ్యాల పాలాయనో, ఓ సిననాడు నీ అంట తిరిగిన వింత చిత్రమే గదనే, చేతుల్లో చెయ్యేసి చెప్పిన మాట ఈరోజు ఎటువాయనే, ఈరోజు ఎటువాయనే. నిజంగా ఈ పాట మీరే రాసిరా? ఇది నేనే రాసినాను. అంటే నాకు చాలా డౌట్ కొడుతున్నది, మీరు రాసే సాహిత్యానికి మీకు అసలు సంబంధం లేకుంటుంది ఓపెన్గా చెప్పాలంటే. అంటే ఇంత అద్భుతంగా ఇంత పెయిన్ఫుల్గా ఎట్లా ఆ పాత్రలోకి ఎట్లా లీలమై రాసినావు? నీకు అసలు ఎవరు నేర్పిర్రు? నాకు రాయడం ఎవరు నేర్పలేదన్న, అంటే చిన్నప్పటి నుండి నాకు సాంగ్స్ పాడడం అన్నా రాయడం అన్నా నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే. ఆ విధంగా నేను సాంగ్స్ అంటే దాదాపు ఒక 2 సంవత్సరాల నుండి రాస్తున్నా. దాంట్లో నాకు నచ్చిన పాటలలో ఇది ఒక బెస్ట్ సాంగ్. ఎట్లా ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాస్తున్నారు? ఇన్స్పైర్ అంటే అట్లేం లేదు, నాకు ఇక చిన్నప్పటి నుండి అదొక అలవాటులాగా అయిపోయింది, రాయడం కానీ పాడడం కానీ. ఎన్ని పాటలు రాస్తారు? దాదాపు ఒక 25 పాటలు రాసిన అన్న. 25. దాంట్లో 25 కొన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, కొన్ని ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్ సాంగ్స్ కూడా రాసిరా? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. అంటే మీ జీవితంలో ఏమన్నా అట్లా అయిందా లేకపోతే అట్లాంటి ఏం లేదు, కానీ కొంచెం రాసే బట్టి కొంచెం ఇంకా ఇంకా కొంచెం రాయాలని ఇంట్రెస్ట్ అట్లా. అంటే ఏం చేస్తారు ఈ పాట రాసిన పాటలన్నీ? అంటే కొత్త న్యూ అంటే ఫోక్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాటిలో కొందరు సాంగ్స్ తీసుకుంటారు, ఎవరంటే కావాలంటే వాళ్ళకి సాంగ్స్ ఇచ్చేస్తా. ఫ్రీగానా? అమౌంట్ తీసుకొని వచ్చేస్తా. అబ్బా అబ్బా అబ్బా. అంటే మీకు మీ సాహిత్యానికి ఆ డబ్బులు ఒక లెక్క కాదు, కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మీ పాటలు రియల్గా. థ్యాంక్ యూ అన్న. సో సురేష్ గారు, సో మీరు మహాజన అనే సంఘం పెట్టడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇప్పటిదాకా మీకు చెప్పిన రాజ్యాధికారం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణ పేదలు 100% మంది ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకులంలో ఉండబడే పేదలు కలిపితే 93% మంది ఉన్నారు. ఈ 93% మంది ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సినటువంటి అవసరం ఉంది. రకరకాలుగా అందరు ఇట్లా వస్తే అట్లా వస్తే రాజ్యం అని చెప్తున్నారని, ఎట్లొచ్చినా సరే కానీ మనకు ఈ రాజ్యాధికారంలో మనం ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, రాజ్యాధికారం రావాలనేది నా అభిప్రాయం. మరి ఎట్లా పాటతో పూట గడుస్తుందా?
పాటే ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు పూటతో సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆకలి కోసమే అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమం అమ్మ నీకు వందనాలమ్మం కమ్మని ప్రేమానిధమ్మం ఎట్టొల్లా మట్టి చిప్పవో గాయిదొల్లా గండ్రగొడ్డలివో. ఇది ఆకలి కేకల గానం. ఆకలితో అలమటిస్తున్నటువంటి పేద ప్రజల కోసం ఎత్తుకున్నటువంటి రాగం. ఎందుకు నువ్వే ఇంత మొత్తం నేను ఒక్కనే సమాజాన్ని మార్చాలి, నేను తప్ప సమాజానికి ఎవ్వరు లేరు అనే ఆలోచన ఎందుకు మీకు ఇంత బలంగా ఉంది? నిజ జీవితంలో ఏమైనా ఎదుర్కొన్నారా ఇటువంటి సమస్యలు? ఇప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా, నేను అవునన్నా కాదన్నా, మార్పు కోసం ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, ఆ పోరాటం చేస్తూ ఉంటారు. ఇక అనేక అవి మార్పులు జరుగుతుంటాయి. ఈరోజు ఒకరోజు మీ తండ్రి ఏం చేస్తాడు, గోసు కట్టుకొని జీతం చేస్తాడు. కానీ ఈరోజు నువ్వు ఆ స్థితిలో లేవు. ఈరోజు మా తండ్రి ఏం చేస్తాడు, జీతం చేస్తాడు. కానీ ఈరోజు ఆ స్థితిలో లేవంటే పోరాటాలు వచ్చినాయి కనుక, ఉద్యమాలు వచ్చినాయి కనుక ఒక మార్పు, బానిసత్వం నుంచి కొంత విముక్తి జరిగింది. ఇంకా విముక్తి జరగాలి అనే కోణంలో ఆ రోజు గద్దరాన నుంచి మొదలుకొని ఈరోజు మన వరకు, విమలక్క నుండి వరకు, చెల్లెళ్ళ వరకు, ఎంతోమంది కవులు, జయరాజన్న నుండి మొదలుకొని ఇక్కడ ఉండబడే బైరపాక స్వామి వరకు ఎంతోమంది వాళ్ళ పాత్ర వాళ్ళు ఉన్నది. ఇప్పుడు పాట అనేది ప్రజల్లో పుడుతుంది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతో జత కట్టింది అన్నట్టు ఈ చెల్లెళ్ళు వాడినట్టు ఆ ప్రజల్లో నుంచి వచ్చినటువంటి బాణీలు ఇవన్నీ ప్రజల కోసం మేము ముందుకు తీసుకొని పోతున్నాం. ఇప్పుడు చాలామంది కళాకారులను చూసినాం, టీఆర్ఎస్ పాటలు రాసేయడం కానీ, కాంగ్రెస్ పాటలకు రాసేయడం కానీ, తర్వాత వాళ్ళతో కలిసి పాడడం కానీ, వాళ్ళ ఎజెండాను పాటలలో ముందుకు తీసుకెళ్లడం కానీ అట్లా చేస్తుంటారు. మీరు ఏ పార్టీకి సపోర్ట్గా పనిచేస్తున్నారు? ప్రజలకు సపోర్టు అంటే ఏ పార్టీ? ప్రజల పార్టీ ఏదైనా కావచ్చు దానికి సపోర్ట్ చేస్తాం. అంటే ఏ పార్టీలోనైనా మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రజల కోసం ఆలోచించే ఏ పార్టీ అయినా కావచ్చు దానికోసం పనిచేస్తాం మనం. అది ఏదైనా కావచ్చు. అంటే మీకంటే ఒక రాజకీయ శక్తి ఉన్నది. ఇదివరకు అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో ఉన్నాం, ఇప్పుడు దండోరా ఉద్యమంలో ఉన్నాం. అన్ని ప్రజలకు మేల్కొల్పే ఉద్యమంలో నా వంతు పాత్ర నేను వహిస్తున్నాను. అరుణోదయ అంటే విమలక్క గుర్తుకొస్తుంది. విమలక్కతో మీ బాండింగ్ ఎట్లా ఉండేది? ఒక అక్క, తమ్ముళ్ళు, బిడ్డలు, అన్నలు, ఇట్లా ఒక వాతావరణం ఉంటుంది. అక్కడ అరుణోదయనే మాకు నేర్పించింది, సమాజాన్ని అర్థం చేయించింది. అట్లా ఎంతో మందిని తయారు చేసింది. ఎందుకు బయటకు వచ్చింది? అందులో గోరటి వెంకన్న ఉన్నాడు, అందులో గూడంజన్ ఉన్నాడు. ఎంతో మంది కవులు, కళాకారులకు ప్రాణం పోసింది అరుణోదయ. అందులో నాకు కూడా పోసింది. ఇప్పుడు అరుణోదయలో పనిచేస్తున్నారా, బయటకు వచ్చినా? అరుణోదయ నా మాతృ సంఘంగా నేను ఉన్నా. అదే సమయంలో నేను రాజ్యాధికారం కోసం నేను సంఘాన్ని తయారు చేసుకున్నా. అదే ఒక డిబేటు, ఎట్లా పనిచేయాలనేది ఒక చర్చ నడుస్తుంది. అందులో ముందుకు పోతున్నా. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏం లేదు. పాటను ప్రజలు తీసుకొని పోవడమే. పాటతో ప్రజలను ఎడ్యుకేట్ చేయడం, చైతన్యం చేయడం, మీలాంటి వాళ్ళు ఇచ్చే ఈ అవకాశాన్ని తీసుకొని ప్రజలకు మా సబ్జెక్ట్ను ఇవ్వడం. కాబట్టి నేను ఒక పేదరికం మీద పాట రాసిన. పేదరికమే నేరమై పోయేనా, బతుకు బరువును మోయలేకపోయేనా, కటిక దారిద్రంబున కాలుతున్నై బతుకులు, కన్న కష్టం చేసిన దొరకవాయే మెతుకులు, బక్క జీవుల బతుకులు, బాగుపడుడు ఎట్లను, రెక్కలిరుసుకున్న పేదల డొక్కలెన్నడు నిండవో, ఆకలి దప్పుల పైన అన్నార్తులు లేని నూతన లోకము ఇంకెప్పుడో, ఆకలి దప్పుల పైన విజయము ఇంకెప్పుడో, అన్నార్తులు లేని నూతన లోకము ఇంకెప్పుడో, పేదరికమే నేరమై పోయేనా, బతుకు బరువును మోయలేకపోయేనా. ఈ పేదరికం కారణం ఎవరు? ఈ పేదరికానికి కారణం ఈ దోపిడీ వర్గాలు. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో పాలకులు, అదే సమయంలో ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి దోపిడీ దొంగలే కారణం అనేది ఈ పాటలో నేను స్పష్టం చేసిన. పేదరికమే నేరమైపోయినా. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో పోతే పైసలు కావాలి, ఈరోజు కార్పొరేట్ స్కూల్లోకి పోతే పైసలు కావాలి, ఈరోజు గవర్నమెంట్ దాంట్లోకి పోతే విద్య దొరకదు, వైద్యం దొరకదు, సేవాలకి రావాల్సి వస్తుంది. కాబట్టి అజ్ఞానులకి రావాల్సి వస్తుంది. విజ్ఞానులు కావాలంటే ఈరోజు ప్రైవేటు రంగంలో పడే విద్య చదువుకోవాలి. అదే సమయంలో విద్య కావాలంటే కార్పొరేట్కి సంబంధించినటువంటి హాస్పిటల్ పోవాలి.
అది విద్యా వైద్యం మీద ఫోకస్ చేయనటువంటి ఈ పాలకులను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. పేదరికాన్ని నిర్మూలించకుండా ధనికరికాన్ని పెంచుకోబోతున్నటువంటి పాలకులను ప్రశ్నించడమే మా లక్ష్యం. ఊపిరినంత వరకు ప్రజా బాటై ముందుకొస్తాం అని తెలియజేస్తున్నాం.